చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మోయినాబాద్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ గోల్డ్ లోన్ ఖాతాదారులు ఆందోళన బాటపట్టారు. గోల్డ్ లోన్ కు తాకట్టు పెట్టిన బంగారం చోరీ ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఎదుట రీల నిరాహార దీక్ష చేపట్టారు. ఎస్బీఐ శాఖ ముందు టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. చోరీ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా తమ బంగారం తిరిగి ఇవ్వకుండా బ్యాంకు యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నోటీసుల పేరుతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం లేదా తప్పిదం వల్ల జరిగిన చోరీకి ఖాతాదారులే నష్టపోవాల్సి వస్తోందని మండిపడ్డారు. తమ బంగారం పూర్తిగా తిరిగి అందే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఖాతాదారులు హెచ్చరించారు. లక్ష రూపాయలు తెచ్చి పెట్టినాం సార్. రూపాయి కాదు 2 రూపాయలు ఇక్కడ పెట్టింది చేయడం తప్పలేకుంటాను సార్. లోపలికి ఎందుకుంటున్నారు? మేము ఏం చేయట్లేదు. బంగారం ముట్టాం, పైసలు ముట్టాం, మేము ఏం చేయదు. ధర్నా సామూహికంగా ధర్నా చేసుకుంటాను. చూడండి, నేను సామరస్యంగా ధర్నా చేస్తాను. ఇష్యూ చేయకండి సార్. లోన్ లేదు, అందరూ చచ్చిపోతారు. మీరు లేచిగా కూర్చొని జీతాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మాకోసం ధర్నా చేయండి. మీరు మాకోసం మీరు బాధపడండి సార్. బ్యాంక్ దగ్గర నడవరాదు, కోఆపరేట్ చేయాలి. మీరు నేను 9 నెలల నుంచి చేయాలి, మీరు 9 నిమిషాలు చేయరు. ఎస్బీఐలో జరిగిన ఉదంతంలో పూర్తిగా ఎస్బీఐ శాఖ యొక్క అంతర్గత సిబ్బంది వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. దీనికి పూర్తి కారణం ఎస్బీఐ యొక్క యాజమాన్యం. ఎందుకంటే ఎస్బీఐ ఆడిటింగ్ కానీ తర్వాత వాళ్ళ పర్యవేక్షణ కానీ పూర్తిగా లోపం ద్వారా ఈ స్కామ్ జరగడం జరిగింది. దీనికి మాకు 402 మంది జీవితాలపైన ఈ స్కామ్ యొక్క ప్రభావం పడడం జరిగింది. కానీ ఎస్బీఐ పూర్తి బాధ్యత తీసుకొని మాకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాంటి పరిహారం చెల్లించకుండా మా జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. బ్యాంకుకి వస్తే మీ గోల్డ్ దొంగతనం జరిగింది, మీ గోల్డ్ మీకు ఇప్పుడు ఇవ్వము అని బ్యాంక్ అధికారులు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడం కూడా జరిగింది. ఆ రోజు మేము మా గోల్డ్ మాకు ఇవ్వండి, మేము డబ్బులు కడతామంటే మీ గోల్డ్ మేము ఎట్లా ఇస్తాము, మీ డబ్బులు మేము ఎట్లా తీసుకుంటామని ఆ రోజు అన్నారు. ఈరోజు ఏమంటున్నారంటే మీరు డబ్బులు కట్టండి, మీరు డబ్బులు మాకు చెల్లించిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి మీరు గోల్డ్ తీసుకొచ్చుకోండి, మాకు బ్యాంకులో ఉన్నటువంటి గోల్డ్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పెట్టినటువంటి గోల్డ్ బాధితులకే మా మీనే చెంపదెబ్బ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ బ్యాంక్ అధికారులు మాకేం చేసిరంటే ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ పంపించారు. ఆ నిర్ణయం ప్రకారము మీరు ఎటువంటి సమాచారం ఇవ్వకపోతే ఆ బ్యాంకే 30 రోజులలో మీరు తీసుకున్న గోల్డ్ లోను పూర్తిగా కట్టేస్తుందని ఆ బ్యాంక్ అధికారులు మాకు నోటీస్ ద్వారా పంపించారండి. బ్యాంక్ అధికారులు కోర్టు పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారే తప్ప మాకు ఈ 402 మంది కస్టమర్లకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. రోజులు గడుస్తుంటే మాపై వడ్డీ భారం పడుతుంది తప్ప ఈ ఉన్నతాధికారులకు ఈ బాధితుల పక్షాన ఎటువంటి మన సమాచారం ఇవ్వకుండా, మాకు ఎటువంటి రాతపూర్వకమైన హామీ ఇవ్వకుండా ఈ బాధితులను మభ్యపెట్టి రోజుకు వడ్డీ వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 9 నెలలుగా మేము కూడా కొంత సమయం బ్యాంకుకి ఇవ్వాలి, బ్యాంకులో చోరీ జరిగింది కాబట్టి సమయం ఇవ్వాలి అని ఆలోచన చేసి 9 నెలల సమయం ఇచ్చాం. 9 నెలల సమయం గడిచినా బ్యాంకు అధికారులు మాకు ఏ విధమైన హామీ ఇవ్వకపోగా మీరు ఏం చేస్తారో చేయండి అన్న తర్వాత మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఈ ఎస్బీఐ గోల్డ్ లోన్ ఖాతాదారులు ఆందోళన బట్టపెట్టారు. ఇటు గోల్డ్ లోన్ కు తాకట్టు పెట్టిన బంగారం చోరీ ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఎదుటే టెంట్ వేసుకొని మరి రీలే నిరాహార దీక్షకి ఇటు లోన్ తీసుకున్నటువంటి ఖాతాదారులు అయితే దిగారు. మరి ఓవరాల్ గా సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇటు లోన్ ఖాతాదారులు ఏం అడుగుతున్నారు, దానికి సంబంధించి ఎస్బీఐ అధికారులు ఏమైనా సమాధానం చెబుతున్నారా? సుధా, మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆందోళన బాట పట్టారు ఎస్బీఐ బ్యాంకు గోల్డ్ లోన్ చోరీ ఖాతాదారులు. అయితే గత 10 నెలల క్రితం అయితే ఈ బ్యాంకుకు సంబంధించి గోల్డ్ లోన్ బాధితుల గోల్డ్ లోన్ అయితే ఇటు మేనేజర్ తో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా బయట ఇతర బ్యాంకులతో పాటు ఇతర కొన్ని వడ్డీ సంస్థలకైతే ముట్ట చెప్పిన పరిస్థితి. అప్పనంగా
వీరికి బంగారాన్ని కూడా పూర్తిగా తనఖా పెట్టి కూడా వారైతే కోట్లలో డబ్బులు తీసుకున్న సిచ్యువేషన్ అయితే మనం గతంలో చూసాం. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ముద్దాయిలను అరెస్ట్ చేసినప్పటికీ కూడా గోల్డ్ రికవరీ పూర్తి స్థాయిలో జరగలేదంటూ ఇప్పుడు ఖాతాదారులను అయితే ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా వారు గత 6 నెలల నుంచి బ్యాంకు వెళ్తున్నప్పుడు కూడా ఇటు బ్యాంకు సిబ్బంది కానీ పై స్థాయి అధికారులు కానీ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో అయితే ప్రస్తుతానికి ఈ రోజు ఇటు ఖాతాదారులు అయితే రిలే నిరాహార దీక్షలు అయితే బ్యాంకు ముందరన అయితే చేపట్టిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వారు మొదటి నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తమ గోల్డ్ తమకు ఇస్తే ఖచ్చితంగా తమ తీసుకున్నటువంటి లోన్లు కడతాము, తమ గోల్డ్ తమకు ఇవ్వాలంటూ ఇటు బాధితులు ఖాతాదారులు చెప్తున్నప్పుడు కూడా అధికారులు మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. పూర్తి స్థాయిలో గోల్డ్ రికవరీ కాలేదంటూ ప్రస్తుతానికైతే ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఇటు చోరీ జరిగిన క్రమంలో 80% మేర మాత్రమే బంగారం రికవరీ అయింది. ఇంకా 20% మేర బంగారం రికవరీ కావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రికవరీ అయిన తర్వాత గోల్డ్కు సంబంధించినటువంటి లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు డబ్బులు చెల్లిస్తే పూర్తిగా ఇటు ఆ కోర్టు నుంచి పూర్తి స్థాయిలో తీర్మానాలు వచ్చిన తర్వాత మాత్రమే తాము ఇస్తామంటూ కూడా వారిని అయితే ఇబ్బంది పెడుతున్నారు. ఓవైపు తాము చిన్న అప్పుల నిమిత్తము గోల్డ్ లో పెట్టి ఇటు లోన్ తీసుకున్నాము, కానీ ఇప్పుడు తిరిగి కడదామంటే కూడా తమ నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పై స్థాయి అధికారులు కూడా స్పందించాలి. తమ గోల్డ్ తమకు ఇచ్చేంత వరకు అయితే తాము రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామంటూ కూడా గోల్డ్ లోన్ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థాంక్యూ. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో